జగన్మోహన్ రెడ్డికి జైలు బాగా నచ్చినట్టుంది. ఎందుకంటే మొన్న ఒకసారి పోయేసి వచ్చాడు కదా ఎన్నికల కంటే ముందు అప్పట్లో. మరి అదే అలవాటు ఇంకా మళ్ళీ మర్చిపోలేకపోతున్నారేమో. 3 నెలలు అయితే 3 నెలలు పోయేసి వద్దాంలే అన్నట్టుగా ఏదో అత్తారింటికి వెళ్ళేసి వస్తానట్టు చెప్తున్నారు. ప్రజెంట్ దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా తాజా ప్రెస్ మీట్లో అయితే చాలా మళ్ళీ ట్రాలింగ్కి అయితే గురయ్యారనమాట జగన్ రెడ్డి గారు. సో ఆయనకి అంతకుముందు సీఎం కాకముందు 16 నెలలు జైలు ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ ఫుడ్ కూడా బాగా వంట పట్టింది. తర్వాత 5 ఏళ్ళు ఏదో అధికారం ఉంది కాబట్టి అలా గడిపేశారు. కానీ ఆ జైలు జీవితం అక్కడ ఉండే వాళ్ళ తోటి స్నేహితులు కానీ వాళ్ళందరినీ వదలలేక జగన్ గారికి జైలు అంటే ఎంతో అభిమానం, ఎంతో ఇష్టం అనమాట. సో ఖచ్చితంగా నిన్న కూడా మాట్లాడుతూ నేను జనంలోకి వెళ్తా, వాళ్ళకి అవసరమైతే అధికారులకు కూడా ఎదురు తిరుగుతా, ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తా, మహా అంటే ఏముందన్నా 3 నెలలు జైల్లో వేస్తారని చాలా క్యాజువల్గా చెప్పారనమాట. అంటే 3 నెలల జైల్లో అంటే ఏదో ఫ్రెండ్షిప్తో ఏదో వాళ్ళ ఫ్రెండ్తో టూర్ వెళ్ళినట్టు ఫీల్ అవుతున్నాడు ఆయన ఖచ్చితంగా. సో మరి అలాంటి వాళ్ళకి ఆయన మాటని సీరియస్గా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారిని తీసుకుని ఆయన ఒక 3 నెలలు లోపలేస్తే కానీ మళ్ళీ దారిలోకి రాడనమాట ఖచ్చితంగా. సో అప్పుడైనా అంతే ఉంటారు అనేది అనుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పోయాల్సిన తర్వాత సిగ్గు రావాలి కదా, మరి ఆయనకైతే రాలేదని చెప్తున్నారు. ఆ జైలు అట్మాస్ఫియర్కి అలవాటు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక మంచి ప్లేస్ ఫేవరెట్ ఉంటుంది. సో ఒక్కొక్కరికి కేరళ, ఒక్కొక్కరికి ఊటీ, అట్లా రకరకాల ప్లేస్లు ఉంటాయి. ఒకరికి తమిళనాడు ఇష్టం అట్లా. సో ఈయనకి జైలు అంటే ఇష్టం, మళ్ళీ ఆయనకి అది అక్కడ ఫుడ్ అంటే ఇష్టం. ఆయన మెనూ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా అదే మెనూ పెట్టాలి అని చెప్పి ఆయన, ఎందుకంటే క్వాలిటీ ఫుడ్ పెట్టారు నాకు అక్కడ జైల్లో అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు అనమాట ఖచ్చితంగా. సో మరి అంత అభిమానం ఆయనకు జైలు అంటే, దాన్ని మరి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా మెనూలో అది పెట్టాలి అన్నారంటే ఫ్రైడే బిర్యానీ, మామూలు నైట్ పూట ఎగ్గు, సాంబారు, రోజు ఇంత మంచి మెనూ ఉన్నప్పుడు ఆయనకి ఇంకా ఇక్కడ ఈ ఫుడ్డే నచ్చుద్ది, ఖచ్చితంగా జైలు ఫుడ్డే నచ్చుద్ది అనమాట. సో ఒక 3 నెలలు మరి ముచ్చటగా జైలుకి పవన్ కళ్యాణ్ గారు పంపిస్తారా, చంద్రబాబు గారు పంపిస్తారో చూద్దాం.